ఎర్రగడ్డ మార్కెట్ లో మీరు దూడలు తెచ్చి అమ్మట్లేదు ఎందుకన్నా? అన్న దూడలు రేట్లు బాగా ఉన్నాయన్న. ఇంత ముందు నేను దాదాపు ఒక 600 దూడల దాకా అమ్మిన. 600 700 ఎన్ని నెలల్లో అమ్మిరనా? అంటే ఆల్మోస్ట్ 2 years లోపునే 2 సంవత్సరాల లోపల 600 దూడల దాకా అమ్మిన. కానీ ఇప్పుడు దూడలు దొరుకుతలే అన్న. దూడలు ఏంటంటే డైరీలో చాలా రేట్లు అయిపోయినాయి. మనం ఈడ తీసుకొచ్చే వరకు రైతులు తక్కువ అడుగుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే కటింగ్ రేట్ పెరిగే వరకు బర్రెలు దొరుకుతాయి, దూడలు దొరుకుతాయి. అది రీజన్. అందుకే దూడలు తేవట్లేదు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి లాభమా నష్టమా అన్న? లాభం. ఇప్పుడు ఒక కస్టమర్ నా దగ్గర 100 దూడలు కొన్నాడు. ఒక్కొక్క దూడ ఇప్పుడు 1,50,000 అడిగినా ఇస్తుంది. కట్టినాయి, మంచిగా పాలు ఇస్తున్నాయి. ఆయన ఇంకా కావాలని ఫోన్ చేస్తుండు. అన్న డైరీలో అయితే తక్కువ దొరకలేదు, నేను తీసుకొస్తే తక్కువ కడుగుతారు కస్టమర్లు. చెప్తేనేమో అర్థం కాదు కస్టమర్లకు. అవును, డైరీలలో నేను తిరుగుతున్నా కదా, ఎవ్వరు తక్కువకి ఇవ్వట్లేదు అన్న. మెయిన్ రీజన్ ఇది. మీరు కొనడం తక్కువలో కొంటలేదు, అమ్మితే తక్కువ రేట్ వస్తుంది. మేము కొనడం ఎక్కువ రేటు కొంటున్నా, అమ్మడం తక్కువ పోతున్నాయి. లాస్ అయిపోయి నేను దూడలు కొనడమే బంద్ చేసి ఇప్పుడు ఓన్లీ బర్లకే. ఒకవేళ ఎవరైనా వచ్చి దూడలు ఇప్పిమంటే ఇప్పిస్తారా? ఇప్పిస్తా. ఓకే, వాళ్ళకి అనుకూలంగా రేట్. దూడకైతే 500, బర్రకైతే 1000. కమిషన్. ఓకే, ఓపెన్ గా చెప్పేస్తున్నా. భయం ఏముంది? కష్టపడుతున్నా, తీసుకుంటున్నా. అవును, నేనేం చేయట్లే కదా, వాళ్ళకి న్యాయమే చేస్తా. ఓకేనా. వెల్కమ్ టు 1 Click Information యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం దూడల సైడ్ ఉన్నాం. మనం బేరం నడుస్తుంది, ఎంత అడుగుతున్నారు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇంకోటి మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ మార్కెట్ గురించి అయినా సరే, డైరీ ఫార్మ్స్ అయినా సరే, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని అందరు. సో ఈ పడ్డాల రేట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనం. నా ఈ వారం ఎన్ని తెచ్చిరన్నా దూడలు? 30 తెచ్చినా. 30 తెచ్చిరన్నా. ఇవన్నీ మీవేనా? అన్ని ఓకే. ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి మినిమం స్టార్టింగ్? అంటే 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. ఓకే, సంవత్సరంన్నర గిట్ట ఉన్నాయి. ఇవి కూడా మీవేనా? అవి మాయే, అక్కడి మాయే. ఓకే, ఇక్కడ DCM ఉన్నాయి. ఓకే, మొత్తం 4 లాట్లా? 4 లాట్లు ఉన్నాయి. ఓకే, రేట్ ఏముందన్న దూడలు? రేట్ చెప్తున్నాయి, వీటికి 62 లెక్క చెప్పినాయి. వీటికి 62 లెక్క. ఇక మాట్లాడుకుంటే తగ్గుతుంది, అన్నకాడికి ఏం రాదు. మాట్లాడితే ఎక్కువ తక్కువ మాట్లాడచ్చు. ప్రతి ఆదివారం మార్కెట్ లో ఖచ్చితంగా తెస్తారు? ప్రతి సండే వస్తా. ప్రతి సండే మినిమం ఖచ్చితంగా దూడలు అయితే వస్తాయి. ఇక ఎండాకాలం, వానాకాలం, ఎప్పుడైనా ఏ కాలమైనా వస్తాయి. ఎప్పుడైనా సంవత్సరం 365 రోజులు పక్క వస్తాయి. ప్రతి వారం వస్తాయి. ఓకే, మొత్తం అయితే 30 దూడల వరకు అయితే తెచ్చినాను. 62 లెక్క అంటుంది. చూడొచ్చు, మేము దూడల సైజ్ చూసుకోండి. ఈ దూడల సైజ్ చూడండి. యాక్చువల్ ఏంటంటే ఒకసారి కామెంట్ కూడా చేయాలి మీరు, ఎందుకంటే ప్రతి దూడ గేదెలు చూపించి కామెంట్ చేయమంటాను. ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల ఏంటంటే యాక్చువల్ రేట్ దీనికి ఎంత పెట్టాలి, దీనికి ఎంత పెట్టొచ్చు. రెండోది ఏంటంటే క్వాలిటీ ఎట్లుంటది, తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే తెలిసిన వాళ్ళైనా కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ చూసి ఇంత రేట్ పెట్టొచ్చా అని చెప్పి ఒక అవగాహన వస్తుంటాయి. అందుకే ఏంటంటే చాలా మందికి నేను కామెంట్ చేయండి అని చెప్తూనే ఉంటాను. ఏ గేదెకి, ఏ దూడకి ఎంత రేట్ పెట్టొచ్చు, అసలు ఈ క్వాలిటీ కరెక్టా లేదా అది కూడా కామెంట్ చేయమని చెప్తాను. అంటే ఈ మార్కెట్ లో వచ్చే దూడ అన్ని క్వాలిటీ దూడాలని చెప్తలేనని, క్వాలిటీ లేని దూడాలని చెప్పలేదు. ఏంటంటే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఏంటంటే తీసుకునే వాళ్ళకి ఒక అభిప్రాయం వస్తుంది. యాక్చువల్లీ ఇంత రేట్ ఎంత పెడితే ఒక అవగాహన వస్తుంది తీసుకునే వాళ్ళకి. చాలా మందికి డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డైరీ ఫార్మ్స్ స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకే అని చెప్పి నాకు కామెంట్ చేయమంటారు. చాలా దూడలు వచ్చినాయి, మొత్తం దూడలే. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఉస్మాన్. ఓకే, ఎన్ని దూడలు కొన్నారు? 4. ఈ 4 దూడలు మీవేనా? ఓకే, ముందు నుంచి డైరీ ఫార్మ్ ఉందా, కొత్త స్టార్ట్ చేస్తారా? కొత్త స్టార్ట్.
ఓకే. దూడలతో ఎందుకు స్టార్ట్ చేశారా? నాకు గేదెలతో స్టార్ట్ చేయొచ్చుగా. అయితే చిన్న తీసుకొని పెద్ద అవుతాం. చిన్న తీసుకొని పెద్ద చేద్దామన్నా. ఓకే అలా అనుకూలంగా రేటే పడ్డదా అన్న? కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా? అనుకూలంగానే ఉంది. ఓకే. ముందెంత చెప్పారన్న? 1,20,000. 1,20,000. ఓకే. ఇక్కడ నుంచి ఎంత కిరాయి పడతా అన్న మీకు మొత్తం? మాట్లాడిరా బండి ఏమన్నా? 5,000. 5,000. ఓకే. రిటర్న్ వెహికల్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పూణేకి. ఓకే. 5,000 5. మొత్తం వచ్చేసి చిట్టి గిట్టి అంతా మీకు వెహికల్ ఎంత పడుతుంది మొత్తం? 1,00,000. 1,00,000 పడుతుంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క దూడ 25,000 పడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇవి 2 పడ్డాలు ఒక దున్నపోత అయితే తీసుకున్నారు. వాళ్ళు కెమెరా ముందు రావట్లేదు కానీ మనం ఒక వీడియో చేస్తున్నాము. ఈ పడ్డాలు వచ్చేసి 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. రేట్ వచ్చేసి 1,42,000 అయితే కొన్నారు. 1,42,000 అయితే కొన్నారు ఈ పడ్డాలని. 1,42,000 ఇంకా కట్టలేదు ఇవి. ఇంకా ఇప్పుడే 1,42,000 అయితే కొన్నారు. ఈ దున్నపోత వచ్చేసి 65,000 అయితే కొన్నారు, 65,000కి. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను రేట్లు అయితే అందరికి చెప్తూనే ఉన్నా, ఇది దేనికి ఇంత పెట్టా దానికి. ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను అందరికి, ఒకసారి కామెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ సైజ్ పడ్డాలు తీసుకొని ఇంకా నాకు తెలిసిన వరకు 6 నెలలు 7 నెలలు 8 నెలలు పడుతుండొచ్చు సూడి కట్టడానికి, తినడానికి ఒక 10 నెలలు. ఇంత రేటు పెట్టి తీసుకెళ్లి మనము అంత అనే రోజు పెంచితే పడతా కాదా? ఇంకోటి దూడలు తీసుకుని డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ చేయాలా, లేదంటే గేదెలతోనే డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ చేసి మెల్లమెల్ల కుక్క దూడ కొనాలా? ఎవరి అభిప్రాయం ఏముందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు దూడలతోనే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి ఇప్పుడున్న రేట్లకు దూడలతోనే స్టార్ట్ చేయాలి, లేదంటే గేదెలతో స్టార్ట్ చేయాలా? ఇన్ని రోజులు పెంచితే వర్తబుల్ కాదా? ఒకసారి అది కూడా కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. నా మీ పేరు? నా పేరు అంజనేయులు. అంజనే. ఎక్కడి నుంచి వచ్చినా? మాది నార్కల్ డిస్ట్రిక్ట్ వెల్లండ మండలం కుట్ర గ్రామం. ఎన్ని దూడలు కొన్నారు? 5 తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము. ఓకే. ఒకటి 36,000 లెక్క పడ్డది. ఒక్కొక్క దూడ 36,000 చొప్పున పడ్డది. మొత్తం కలిసి 1,80,000 అయింది. 1,80,000. ముందు వాళ్ళు ఎంత చెప్పారు? వాళ్ళు మాకు వచ్చేసి ఒక 40 చెప్పారు. మేము ఫస్ట్ 32, 33 వరకు అడిగినాము. కాకపోతే లాస్ట్ 36 వరకు ఫిక్స్ అయింది. 36 వరకు. ఓకే. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి మేము మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అన్న? మాకు ఇక్కడ నుంచి వచ్చేసి 120 అవుతుంది. 120 కిలోమీటర్. 120 కిలోమీటర్. మీరేం చేసేవారన్నా? మేము ప్రజెంట్ గా స్టడీ, కాకపోతే మాకు డైరీ ఫార్మ్ కూడా ఉంది. మాకు ఆల్రెడీ ఆవులు కూడా ఉన్నాయి, ఒక 10-12 గల్లా. దాని పక్కన ఒక బర్రెలు కూడా పెడదాం అని చెప్పి మేము తీసుకుంటున్నాము. ఓకే. అంటే బర్రెలు దూడలతో ఎందుకు స్టార్ట్ చేస్తాం? బఫెలో డైరీ ఫార్మ్ అంటే గేదెలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. మేము ఏమనుకుంటున్నా అంటే చిన్న నుంచి తీసుకుపోయి పెద్ద అయిన తర్వాత ఒకవేళ పాలు మన దగ్గర ఉంచుకున్నా, లేదంటే పెద్ద అయిన తర్వాత అమ్ముడు అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే. ఒకవేళ సెట్ అయితే మనకి, లేకపోతే రీసేల్ అనేది చేసి అంతే. ఓకే. ఇప్పుడు డైరీ ఫార్మ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంతో పాటు ఇది. ఓకే. మార్కెట్ ఎట్లుందన్న? రేట్స్ ఎట్లున్నాయి? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఈ సండే అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, గేదెలు కూడా ఎక్కువ వచ్చినాయి. ఓకే. లాస్ట్ సండే కూడా తక్కువ వచ్చినాయి. లాస్ట్ సండే కూడా వచ్చిపోయినా ఒకసారి. అది ఈ వారం మీకు రేట్ సెట్ అయింది కాబట్టి ఇప్పుడు అది. ఓకే. థ్యాంక్ యూ.